అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 5వ పాఠం జలియన్వాలా బాగ్ అనేటటువంటి పాఠంలో 2వ భాగం అంటే 3వ పద్యం నుంచి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఊ అన్నాడు. ఊ అంటే ఉత్పలమాలలో ఉంది ఈ పద్యం. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాని కంకుగా గాలము మీన జాలమునకై ఒనరించిన రీతి హునభూపాలు రసంగినారు పరిపంధి నృపాలురు నవ్వునట్టులయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరేయున్నదే. రౌలటు శాసనంబు సమరంబున గెలిచిన దాన్ని కంకుగా గాలము మీన జాలమునగై ఒనరించిన రీతి హునభూపాలు రసంగినారు పరిపంధి నృపాలురు నవ్వునట్టులా అయ్యో లవమైన ప్రేమ మగునోయి కృతజ్ఞత వేరేయున్నదే. రౌలట్ శాసనం భారతీయుల తిరుగుబాటు అంచడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. రౌలట్ అనే పేరుతోటి ఒక చట్టాన్ని. సమరంబున గెలిచిన దానిని అంటే ఈ భారతీయులను అణచివేయడం అనే సమరాన్ని గెలిచిన దానికి వీలుగా రౌలట్ చట్టాన్ని తెచ్చారు కదా. దీన్ని అంకుగా దాన్ని వాళ్ళు అవకాశంగా మీనజాలమునకై గాలం ఉణరించిన రీతి. మీనజాలమునకి అంటే చేపల్ని పట్టుకోవడానికి, చేపల సమూహాన్ని పట్టుకోవడానికి గాలం వేసినట్టుగా ఈ భారతీయులను అణిచివేయడానికి రౌలట్ శాసనాన్ని వీళ్ళు ఉపయోగించారు. దీన్ని ఎవరు? హుణభూపాలు రసంగినారు. హుణభూపాలురు అంటే తెల్లదొరైనటువంటి డయ్యరు వసంగినారు. ఈ జలియన్వాలా బాగ్లో దాన్ని ప్రయోగించాడు. పరిపంధి నృపాలురు, పరిపంధి ఆంగ్లేయులకు తొత్తులుగా ఉన్నటువంటి నృపాలురు సామంతరాజులు నవ్వునట్టులు నవ్వేటట్టుగా, అయ్యో సామంతరాజులు నవ్వుకునేటట్టుగా ఈ డయ్యరు రౌలట్ శాసనాన్ని తీసుకొచ్చి జలియన్వాలా బాగ్ మీదలో అక్కడ ప్రజల మీద ప్రయోగించాడు. లవమైన ప్రేమ మగునోయి. లవమైన అంటే ఆంగ్లేయులకు ప్రేమ మగునోయి. భారతీయులపై కొంచెమైనా ప్రేమ కలుగుతుందా? కృతజ్ఞత వేరేయున్నది. ఇంతకంటే కృతజ్ఞత అనేది ఇంకేమైనా ఉందా? కృతజ్ఞత అంటే చేసిన వేళ్ళని మర్చిపోవడం అనమాట. ఇక్కడికి వ్యాపారం గురించి వచ్చారు, వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు మన వాళ్ళు. అలాంటిది దానికి కృతజ్ఞత చూపించాల్సిందే పోయి వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞత వేరేయున్నది అంటే ఇంతకంటే చేసిన మేలుని మర్చిపోయేటటువంటి ఆ కృతజ్ఞత ఇంతకంటే వేరే ఏమైనా ఉందా అంటే లేదు కదా అనే భావం. మళ్ళీ ఇంకొకసారి చూడండి. రౌలట్ శాసనంబు సమరంబున గెలిచిన దాని. రౌలట్ శాసనాన్ని తీసుకొచ్చారు. దేని గురించి తీసుకొచ్చారు? సమరంబున గెలిచి అంటే నా యొక్క భారతీయుల్ని అణిచివేయడానికి రౌలట్ శాసనాన్ని తెచ్చారు. అది ఎప్పుడైతే గెలిచినా, ఎప్పుడైతే అది ఆమోద్రముద్ర పడిందో దాన్ని అంకుగా, దాన్ని అవకాశంగా జాలమునకై అంటే చేపల్ని పట్టుకోవడానికై గాలం విసిరినట్టుగా ఈ భారతీయులను నంచివేయడానికి ఈ రౌలట్ శాసనం అనే గాలాన్ని ఉపయోగించినట్టుగా హుణభూపాలు రసంగినారు. తెల్లదొరైనటువంటి ఆ డయ్యరు దీన్ని ప్రజల మీద, భారతీయుల మీద ప్రయోగించాడు జలియన్వాలా బాగ్లో. పరిపంధి నృపాలురు నవ్వునట్టులు. దీనివల్ల ఏమవుతుంది? పరిపంధి నృపాలురు అంటే ఆంగ్లేయులకు తొత్తులుగా ఉన్నటువంటి ఆ భారతీయులు అంటే సామంతరాజులు నవ్వునట్టులు, నవ్వుకునే విధంగా, అయ్యో లవమైన ప్రేమ మగునోయి. లవమైన తెల్లదొరలకి ప్రేమ మగునోయి, కొంచెమైనా ప్రేమ ఉందా? ఇంతకంటే కృతజ్ఞత వేరే ఉన్నది. ఇలాగా చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలందరినీ అణిచివేసేటట్టుగా అందరినీ కాల్చి చంపడం అనేది ఇంతకంటే కృతజ్ఞత అనేది వేరే ఉందా? కృతజ్ఞత చూపాల్సినటువంటి తెల్లదొరలు మన మీద ఇంత కృతజ్ఞతని చూపించారు అంటే చేసిన మేలుని మర్చిపోయారు. ఇంకెంతకంటే వేరే ఏమైనా ఉందా అన్నాడు. తర్వాత పద్యం 4వ పద్యం ఊ. ఊ అంటే ఉత్పలమాలలో ఉంది ఈ పద్యం. యూరపు దేశ మట్టిటులనూగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణపాండితి వైరుల చీల్చి రక్తసిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడీ దారుణమెచ్చి
తద్రుధిరధారలు పోరున బొర్లిపారగన్ యూరపు దేశ మట్టిటులనూగగా శౌర్య పరాక్రమంబులన్ భారత వీరకోటి రణ పాండితి వైరుల చీల్చి రక్తసిక్తారుణమూర్తులై నిజ జయధ్వజముల్ నెలకొల్పినప్పుడీ దారుణమెచ్చి తద్రుధిరధారలు భోరున దొల్లి పారగన్. శౌర్య పరాక్రమములు, శౌర్య పరాక్రమాలు. ఎవరి శౌర్య పరాక్రమములు? భారతీయుల యొక్క శౌర్య పరాక్రమాలన్నీ కూడా యూరపు దేశం, లండన్ మాత్రమే కాకుండా ఐరోపా ఖండం మొత్తం, ఐరోపా ఖండం మొత్తం అట్టిటులను ఊగగా ఇటు ఊగిపోతుంది. దేనికి? భయంతో. భారత వీరకోటి, భారతీయ వీరులతోటి వాళ్ళు చేసినటువంటి రణపాండితి, యుద్ధ నైపుణ్యంతో వైరులను చీల్చి, శత్రువుల్ని చీల్చి చెండాడారు. రక్తసిక్తారుణ మూర్తులై, వాళ్ళు రక్తంతో నిండిపోయి ఆ ఎర్రని రూపంతో పోరాడారు. నిజ జయధ్వజములు నెలకొల్పినప్పుడు వాళ్ళు అలా పోరాడుతూ నిజ జయధ్వజముల్, జై జై అంటూ జై జయధ్వానాలు, జెండాలు పట్టుకుని జై జయధ్వానాలు చేస్తూ ఈ దారుణమెచ్చన్, ఈ రక్తపాతము ఎక్కువైపోతోంది, అంటే వీళ్ళ మధ్య పోరు ఎక్కువైపోతోంది. అప్పుడు తద్రుధిరధారలు, అక్కడ వారు రక్తధారలన్నీ కూడా బోరున పొంగి పొర్లగన్, ఉవ్వెత్తున పొంగి పొర్లిపోతుండగా ఎచ్చెన్, మితిమీరినటువంటి రక్తపాతంతో అదంతా కూడా తడిసిపోయింది. యూరపు దేశం శౌర్య పరాక్రమంబులన్, అంటే భారతీయుల యొక్క శౌర్య పరాక్రమాలకి యూరపు దేశం, యూరప్ ప్రాంతం అంతా కూడా అట్టిటుల ఊగగా భయంతో వణికిపోతూ ఉండగా భారత వీరకోటి రణపాండితి వైరుల చీల్చి, వీరులైనటువంటి భారతీయులు రణపాండితి వైరుల చీల్చి, రణపాండితి యుద్ధ నైపుణ్యంతో వైరుల చీల్చి, ఆ శత్రువులందరినీ చీల్చి రక్తసిక్తారుణ మూర్తులై, రక్తంతో తడిసిపోయి రక్తంతో నిండిపోయిన వాళ్ళై నిజ జయధ్వజములు నెలకొల్పినప్పుడు వాళ్ళు జై జయధ్వానాలు, ఆ జెండాలు ఎగరేస్తూ జై జయధ్వానాలతోటి నిండినప్పుడు ఈ దారుణ యచ్చన్, అంటే ఈ రక్తపాతం అంతా కూడా మితిమీరిపోతుంది. తద్రుధిరధారులు బోరున దొర్లిపారగన్, వాళ్ళ యొక్క రక్తం అనేది బోరున దొర్లిపారగన్, ఆ రక్తం అంతా కూడా ఎత్తుగా, అంటే ఎంత ఎత్తుగా పొంగి పొర్లుతుండగా ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండిపోతుండగా. దీని భావం ఏమిటి అంటే భారత వీరుల యొక్క శౌర్య పరాక్రమాలతోటి లండన్ ఒక్కటే కాదు, యూరప్ ప్రాంతం అంతా కూడా భయంతో వణికిపోయిందట. భారతీయ వీరులు తమ యుద్ధ నైపుణ్యంతో శత్రువుల్ని చీల్చి చెండాడుతున్నారు. అలా చెండాడుతుంటే రక్తసిక్తులైపోయారు, అంటే ఎర్రగా వాళ్ళు రక్తంతో తడిసిపోయి ఉన్నారనమాట. ఈ రక్తపాతం ఎలా ఉంది? మితిమీరిపోతూ ఉంది. జై జయధ్వానాలు చేస్తున్నారు. ఈ జై జయధ్వానాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంది. జెండాలు రెపరెపలాడుతూ అవి ఎగురుతున్నాయి. అక్కడి వారి రక్తధారలు ఉవ్వెత్తున పొంగి పొర్లుతూ ఉన్నాయట. అంటే ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో నిండిపోయి తడిసిపోయిందనమాట. తర్వాత 5వ పద్యం చూడండి. ఇది చెమ్ అన్నాడు. చెమ్ అంటే చెంపకమాలలో ఉంది ఈ పద్యం అని అర్థం. ప్రళయ పయోదముల్ గురియు భంగి ఫరంగి ఫిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరముడిల్లగా జల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సూరని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రపంచనుడు భారత వీరుడు మాటలేటికిన్. ఇది పువ్వు గుర్తుంది కనుక ముఖ్యమైనటువంటి పద్యం అన్నమాట ఇది. ప్రళయ పయోదముల్ కురియు భంగి పరంగి ఫిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరము డిల్లగ జల్లిడ రీతి మార్చినన్ సొలసియు నిస్సూరుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రపంచనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయ పయోదముల్ అంటే ప్రళయకాలంలో ఉండేటటువంటి పయోదములు అంటే మేఘాలు కురియు భంగి
వర్షించే విధంగా, అంటే ప్రళయకాలంలో మేఘాలు ఏ విధంగా అయితే వర్షాన్ని కురిపిస్తాయో ఆ విధంగా. పరంగి పిరంగి గుండ్లు. పరంగి అంటే యూరప్ దేశస్తులు మన దేశంలో అలా ఒకప్పుడు పిరంగిని పరంగి అని పిలిచేవాళ్ళు అనమాట. అలాంటి పరంగి పిరంగి గుండ్లు మనపై ఈ పిరంగి గుండ్లను కురిపిస్తుండగా, అంటే తుపాకీ గుండ్లను కురిపిస్తుండగా, గుండెలదరగా అంటే గుండెలు అదిరిపోతున్నాయి. వాళ్ళు తుపాకీలతో పేలుస్తుంటే భారతీయుల యొక్క గుండెలన్నీ అదిరిపోతున్నాయి. దేహ పంజరము డిల్లగా జల్లెడ రీతి మార్చినన్. దేహ పంజరము, ఈ శరీరం అనేటటువంటి ఈ ఎముకల గూడు డిల్లగా నీరసించిపోతూ, అంటే అలసిపోతూ, జల్లెడి రీతి మార్చినన్, తుపాకీ గుండ్లతో తూట్లు పడి నేలకి ఒరిగిపోతున్నారు వీరులందరూ. సొలసియు నిస్సురుస్సూరని. సొలసియు అంటే యుద్ధంలో అలసిపోయారు. నిస్సురుస్సూరని అంటే ఆయాసపడుతున్నారు. రుస్సురు అంటూ ఆయాసపడుతున్నాడు. రుక్కడు చిక్కడు అంటే భయపడ్డు. ఆ పిరంగి గుండ్లు వాళ్ళ శరీరాన్ని తూట్లు పొడుస్తున్నా సృక్కడు, కొంచెం కూడా వాడు భయపట్టలేదు. చిక్కడు అలా అని చెప్పేసి వాళ్ళకి దొరికిపోయి దాసోహం అని చెప్పి అంటలేదు. వైరి చేతికి చిక్కటం లేదు, వాడు నీరసించిపోవటం లేదు వీరుడు. అలా అని చెప్పేసి శత్రువుల చేతికి చిక్కటం లేదనమాట. దాసోహం అని వాళ్ళకి లొంగిపోవటం లేదు. బలవత్ అరి ప్రభంజనుడు, బాగా బలం కలిగినటువంటి శత్రువుల పాలిట ప్రభంజనుడు అంటే వాళ్ళని విధ్వంసం చేసేవాడు, వాళ్ళని నాశనం చేసేవాడు కదా. భారత వీరుడు మాటలేటికి, ఎక్కడా కూడా వాళ్ళ పిరంగి గుండ్లకి చావరైనా చచ్చిపోతున్నారేమో కానీ వాళ్ళకి దాసోహం అని అంటలేదు భారత వీరుడు. మాటలేటికి, ఇంక దీని గురించి మాటలు ఎందుకు. మరొకసారి వినండి. ప్రళయ పయోదముల్ గురియుభంగి. ప్రళయకాలంలో మేఘాలు, పయోదములు అంటే మేఘాలు, కురియుభంగి వర్షించినట్టుగా, పరంగి పిరంగి గుండ్లు. పరంగి పిరంగి రెండు ఒకటే. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు తుపాకీని పరంగి అనేవారు, తర్వాత దాన్నే పిరంగి అని అంటున్నారు. పరంగి పిరంగి గుండ్లు అంటే తుపాకీ గుండ్లకి గుండెలు అదిరిపోతున్నాయి. దేహ పంజరము అంటే ఎముకలతో నిండినటువంటి ఈ శరీరం అంతా కూడా డిల్లగా అంటే నీరసించిపోగా, జల్లెడి రీతి మార్చినన్ను. వాళ్ళ తుపాకీ గుండ్లతోటి పేలుస్తూ ఉంటే అవన్నీ కూడా శరీరాన్ని తూట్లు చేసేసి జల్లెడి రీతిగా మార్చేస్తున్నాయి. సొలసియు అలాంటప్పుడు కూడా ఈ భారతీయ వీరులు సొలసియు యుద్ధంలో అలసిపోకుండా, నిస్సురుస్సురని ఉసూరు మనకుండా, సృక్కడు చిక్కడు భయపట్టలేదు. అలాగా వాళ్ళ శరీరాన్ని తూట్లుగా బ్రిటిష్ అధికారులు ఆ తుపాకీలతోటి పేలుస్తూ ఉన్నా, తుపాకీ గుండ్లు దింపుతున్నా ఒక్కడు భయపట్టలేదు. చిక్కడు వైరి చేతికి, ఆ శత్రువులకి ఆంగ్లేయులకి ఎవ్వరూ దాసోహము అని అంటలేదు, వాళ్ళ చేతికి చిక్కి దాసోహం అంటలేదు. బలవత్ అరిప్రభంజనుడు, బలవత్ ప్లస్ అరిప్రభంజనుడు, బలవదరి ప్రభంజనుడు. బలవదరి అంటే బాగా బలిసినటువంటి శత్రువు, అంతే కదా. ఆంగ్లేయుల దగ్గర తుపాకీలు ఉన్నాయి, మన దగ్గర అంత లేవు. ఇలాంటి బలం కలిగినటువంటి శత్రువుల పాలిట ప్రభంజనుడు, వాళ్ళని నాశనం చేసేటటువంటి భారతీయ వీరుడు. అలాంటి భారతీయ వీరులు ఉన్నారు మనకి. అందుకని మాటలేటికి, ఇంకా దీనికో మనం చెప్పుకోవడానికి మాటలేమి, అంత ఇదిగా వీళ్ళు వాళ్ళని ఎదిరిస్తూ వచ్చారు. దీని భావం ఏమిటి? ప్రళయకాలంలోని మేఘాలు వర్షించిన విధంగా అంటే పిరంగివాడు, యూరప్ దేశస్తులును మన దేశంలో ఒకప్పుడు ఏమని పిలిచేవారు, వాళ్ళ చేతుల్లో తుపాకీలు ఉండేవి కనుక ఫిరంగివాడు అనేవారు అనమాట. ప్రళయకాలంలో మేఘాలు వర్షించిన విధంగా ఈ ఫిరంగివాడు అంటే ఆంగ్లేయుడు, తెల్లవాళ్ళు మనపై ఫిరంగి గుండ్లను కురిపించగా వాళ్ళందరూ మన మీద ఫిరంగి గుండ్లని కురిపిస్తూ ఉన్నారు, అంటే తుపాకీతోటి పేలుస్తూ ఉన్నారు మన వాళ్ళని. గుండెలు ఎదిరిపోతూ ఉన్నాయి. శరీరం అని ఈ ఎముకల గూడు రాను ఏమైపోతుంది, నీరసించిపోతూ ఉంది. అయినా సరే తుపాకీ గుండ్లతో తూటులు పడి నేల కొరిగిపోతున్నా కూడా యుద్ధంలో అలసిపోకుండా, ఆయాసాన్ని సూచించే నిట్టూర్పులో కూడా పడకుండా, శత్రువులకు చేతికి దొరకకుండా
చిక్కిన దాసోహం అని అనకుండా, భయపడకుండా యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ భారతీయులు. అంటే ఇన్ని మాటలు ఎందుకు, బాగా బలం కలిగిన శత్రువుల పాలిట వాళ్ళని నాశనం చేసేవాడిగా ఉన్నాడు మన భారత వీరుడు అంటాడు. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి చూడండి, జలియన్వాలా బాగ్లో భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నది ఎవరు? జలియన్వాలా బాగ్లో భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నది బ్రిటిష్ అధికారి అయినటువంటి జనరల్ డయ్యర్. రెండవది, రౌలట్ చట్టం ఎందుకు రూపొందించారు? తిరుగుబాట్లను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత ఆరో పద్యం చూడండి, అంటే శార్దూల పద్యం ఇది. ఆహారంబున కంగలార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్త మొలకించిన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముజ్జత్భంగి సంయుక్తుడై. ఇంకొకసారి వినండి పద్యాన్ని మళ్ళా. ఆహారంబున కంగలార్పడు రణ వ్యాపార పారాయణుండై హర్యక్షమురీతి వైరి గజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్త మొలకించిన్ భారతీ సైనికుండాహ ఆంగ్ల కిరీట రక్షణ సముజ్జద్భక్తి సంయుక్తుడై. భారతీయ సైనికుడు ఎంత గొప్పవాడో దీంట్లో చెప్తున్నాడు. ఆహారంబున కంగలార్పడు రణవ్యాపార పారాయుండై హర్యక్షమురీతి వైరిగజ కుంభానీకముల్ చీల్చి సందేహం బంధక ఆత్మరక్త మొలకించెన్ భారతీ సైనికుండు ఆహా ఆంగ్ల కిరీట రక్షణ సముజ్జద్భక్తి సంయుక్తుడై. ఇక్కడ భారతీయ సైనికుల యొక్క స్వామి భక్తి ఎలా ఉంటుందో దీంట్లో ఈ పద్యంలో తెలియజేశాడు కవి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఎలాంటి వాడు భారతీయ సైనికుడు అంటే ఆంగ్ల కిరీట రక్షణ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంగ్లేయుల యొక్క కిరీటం అంటే అధికారాన్ని రక్షించడం గురించి సముజ్జత్ భక్తి సంయుక్తుండై. సముజ్జత్ భక్తి అంటే భక్తి శ్రద్ధలతోటి సంయుక్తుండై పూనుకున్నాడు. అంటే భక్తి శ్రద్ధలతోటి ఆ ఆంగ్లేయుల యొక్క అధికారాన్ని రక్షించడానికి ఈ భారతీయ సైనికుడు పూనుకుని వాళ్ళ తరపున యుద్ధాలకి సిద్ధపడ్డాడు. ఆహా ఎంత గొప్పవాడో కదా భారతీయుడు. ఆహారంబునకు అంగలార్చడు అంటే ఆహారం గురించి బాధపడుతూ, అంగలార్పడు అంటే దేహి అని ఎవరిని కూడా అడుక్కోలేదు, ప్రార్థించలేదు. రణ వ్యాపార పారాయణుండై. రణ వ్యాపార పారాయణుడు అంటే రణము అంటే యుద్ధం, యుద్ధం అనే వ్యాపారం, యుద్ధం అనే పనిలో పారాయణుండై. పారాయణుండై అంటే శ్రద్ధ కలిగిన వాడై. రణ వ్యాపార పారాయణుండై. రణ వ్యాపారము యుద్ధము అనే పనిలో పారాయణుండై శ్రద్ధ కలిగిన వాడై. హర్యక్షము రీతి. హర్యక్షము అంటే పచ్చని కన్నులు కలిగినటువంటి సింహంలాగా. వైరి గజ కుంభానీకములు చీల్చి. వైరి సింహానికి శత్రువు గజం అంటే ఏనుగు, అందుకని వైరి గజ కుంభానీకములు చీల్చి తన శత్రువైనటువంటి ఏనుగు యొక్క కుంభానీకములు అంటే కుంభస్థలాన్ని తల భాగాన్ని చీల్చి సందేహం బంధక. చీల్చడానికి కూడా ఎటువంటి సందేహం లేకుండానే చీల్చేశాడు. ఆత్మరక్త మొలికించెన్. ఈ విధంగా శక్తివంచన లేకుండా ఆత్మరక్త మొలికించెన్ తన రక్తాన్ని చిందించాడు భారతీయ సైనికుడు. అంటే భారతీయ సైనికుడు ఏం చేశాడు? సింహం ఎలా అయితే ఏనుగుల యొక్క కుంభస్థలాన్ని చీలుస్తుందో అలాగా సింహంలాగా శత్రువులయోని చీల్చి చెండాడాడు. ఆ యుద్ధంలో ఆత్మరక్త మొలికించెన్ తన రక్తాన్ని చిందించాడు భారతీయ సైనికుడు. ఆహా ఎంత గొప్పవాడో కదా. అంటే దీని భావం ఏమని చెప్తున్నాడు? భారతీయ సైనికుడు ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేయుల యొక్క అధికారానికి ఇతను రక్షణ కల్పిస్తూ వచ్చాడు. అంతే కదా. చాలా కాలం వాళ్ళ పరిపాలనని, వాళ్ళ యొక్క అధికారాన్ని
యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. దగ్గర చాలా కాలం వాళ్ళ రక్షణగా పని కూడా చేశారు. భారతీయ సైనికుడు ఏం చేశాడు? ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేయుల అధికారుల్ని రక్షించడాని గురించి భక్తి శ్రద్ధలతోటి పూనుకున్నాడు. స్వామి భక్తిని ప్రకటించాడనమాట. ఆహారం కోసం ఎప్పుడూ దేహి అని చెప్పి ప్రార్థించలేదు, అడుక్కోలేదు. యుద్ధం అనే పనిలోనే శ్రద్ధగా ఉన్నాడు. సింహంలాగా ఆవేశంతో శత్రువుల్ని చీల్చి చెండాడాడు. భారతీయుల యొక్క స్వామి భక్తి కనిపిస్తోంది. అందుకే ఆహా అంటాడు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మిగిలిన పద్యాల గురించి తర్వాత మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.